ఒక కొత్త జీవితం, ఒక కొత్త ఆనందం. ఆ ఆనందానికి భరోసాగా ఒంగోలులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో బర్త్ అండ్ బియాండ్ ప్రత్యేక విభాగం. అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్ల సేవలతో తల్లి మరియు శిశువుకు సంపూర్ణ సంరక్షణ. హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు ప్రత్యేక వైద్యం. 24 గంటల అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో ప్రీమెచ్యూర్ బేబీస్ కోసం ఎన్ఐసియు, పిఐసియు ప్రత్యేక సంరక్షణ. శిశువుల టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణతో ప్రతి అడుగులోనూ మీతోనే. సురక్షిత మాతృత్వం, ఆరోగ్యమైన బాల్యం. బర్త్ అండ్ బియాండ్ అట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని 26వ డివిజన్ పప్పు బజార్ గాంధీ రోడ్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొని డివిజన్లో ఇంటింటికి పర్యటిస్తూ ప్రజలను నేరుగా కలిసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వం చేపట్టిన పథకాల వివరాలు పొందుపరిచిన కరపత్రాలను ప్రజలకు అందజేసి అభివృద్ధి ఫలాలను ప్రతి కుటుంబానికి చేరవేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు బండారు మదన్, డివిజన్ అధ్యక్షులు చేజర్ల ఉమామహేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ టి రవితేజ, కొల్లూరి నాని, కొప్పు రావురి సురేష్తో పాటు కూటమి నాయకులు, స్థానిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెలుగులేని గుడిసెల్లోనా నిండుగా దీపం మెరిసేనే, పల్లె నుండి పట్నం దాకా ప్రతి దారి నేడు రహదారులే. శోకం నిండిన గుండెల్లో సంతోషాల చిరుజల్లులు కురిసేనే. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. మాటనే ఇచ్చారు, నిలబెట్టుకున్నారు నిజమైన నాయకులు. విధ్వంసం చూసిన రాష్ట్రాన్ని వికాసం వైపుగా నడిపించారు. నవ్యాంధ్ర నిర్మాతలు, అభివృద్ధి ప్రదాతలు, ఆంధ్ర రాష్ట్ర తలరాతలు మార్చేశారు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. ప్రతి విద్యార్థికి విద్య ప్రోత్సాహంగా తల్లికి వందనం అందించగా, ప్రతి మహిళకు 3 సిలిండర్లే దీపం పథకం ద్వారా ఫ్రీగిచ్చనే. బీసీల సంక్షేమం లక్ష్యంగా నిధులు రిజర్వేషన్లు కల్పించేనే. అర్హులందరికీ ధైర్యాన్నిచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లిచ్చే. అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించనే. రూపాయలకే ఆకలి తీర్చనే. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు.
ఉపాధి కల్పించనున్నారే. మా చంద్రన్న శభాషన్న, మీరుంటే అంటే చాలన్నా, మా బతుకులు బాగుంటాయన్నా. మా చంద్రన్న శభాషన్న, మీరుంటే అంటే చాలన్నా, మా బతుకులు బాగుంటాయన్నా. పేదవాళ్ళని ధనికులు చేయడమే నా లక్ష్యంగా పనిచేస్తా. ఎందుకు కారో చూస్తా. ప్రతి ఒక్క పేదవాడిని ధనికులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. ఇది చేసి చూపిస్తా. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురా అన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దను అన్నే అండా. జనసేవల తాత ఆశయాల వారదైనవో, జనసేవల తాత ఆశయాల వారదైనవో, పౌరుషాల ఒంగోలు మట్టి పరిమళానివో. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దను అన్నే అండా. ఆపద ఉన్నోళ్ళ ఆదుకునేటి నేత, నీరాకత మారెను పేదల తలరాత, నీరాకత మారెను పేదల తలరాత. కష్టంలో ఉంటే కరుణించే నేత, చీకటి గడపల్లో వెలుగయ్యిన దాత, చీకటి గడపల్లో వెలుగయ్యిన దాత. మనసు మల్లె తోట నీ మాట రాజకోట, మనసు మల్లె తోట నీ మాట రాజకోట. టీడీపీ జెండలెత్తి కదిల జనం నీ వెంట. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దను అన్నే అండా. చిగురు తొడిగినాది నేల నీ అడుగులతో, చినుకురాలి పల్లె పరిచమట్టి సుదలతో, చినుకురాలి పల్లె పరిచమట్టి సుదలతో. ఒంగోలు నేల కన్న ముద్దు బిడ్డవో, గెలుపోటములే ఎంచని రణధీరుడవో, గెలుపోటములే ఎంచని రణధీరుడవో. సేవే నీ లక్ష్యం ఒంగోలు దాని సాక్ష్యం, సేవే నీ లక్ష్యం ఒంగోలు దాని సాక్ష్యం. ఎందరూ నేతలు మారిన నువ్వే పేదల వెళ్తున్నాం. రాష్ట్రంలో చేసిన పాంప్లెట్ ఏదైతే పథకాల మీద ఉందో దాన్ని ఇస్తూ ఉన్నాం. ఆ తర్వాత మేము చేసిన పాంప్లెట్, మన ఒంగోలులో మేము చేసిన ఈ 2 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా, దాని పాంప్లెట్ కూడా ఒకటి ప్రజలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇచ్చినప్పుడు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలతో ప్రతి ఒక్కరిని నేను అడిగేది ఒకటే, ఎలా ఉన్నారు, మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ప్రభుత్వం నుంచి ఏదైనా శానిటేషన్ కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, లేకపోతే ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నాయని అడిగితే, నేను తిరిగిన బజార్లన్నింటిలో కూడా ఒకరు ఇద్దరు పెన్షన్ కావాలని చెప్పేసి అడిగారు. పెన్షన్ది కూడా అది తప్పితే మిగతా వాళ్ళంతా కూడా మేము సంతోషంగా ఉన్నాం, సాటిస్ఫాక్షన్గా ఉన్నాం. ఈరోజు ఎక్కడా కూడా మాకేం ఇబ్బందులు లేవని చెప్పేసే పరిస్థితులు ఈరోజు ప్రజల్లో చూసాం. ప్రజల ముఖాల్లో కూడా ఒక ఆనందంగా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు ఎక్కడా కూడా గొడవలు కానీ, గంజాయి కానీ, కబ్జాలు కానీ ఇలాంటి వాతావరణం ఎక్కడా లేదు. ఈరోజు పూర్తిగా కూడా ప్రజలు కూడా ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు ఒంగోలు ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ మధ్య 2 రోజుల ముందు కూడా ఒక పేపర్లో చూశాను, రౌడీయిజంగా ఇక్కడ అక్కడక్కడ గలాటాలు జరుగుతున్నాయని చెప్పేసి. దాన్ని కూడా రేపు మీటింగ్ పెట్టాను పోలీసులు అందరితో కూడా పెట్టి, దాన్ని కూడా యాక్షన్ తీసుకుంటాం. తప్పకుండా కూడా అలాంటిది కూడా జరగకుండా శాంతియుతంగా ఉండే విధంగా దాని కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక గొప్ప విషయం ఏంటంటే, రాష్ట్రంలో దగ్గర ఈ 9 రోజుల్లో 25 లక్షల కుటుంబాల ఇళ్ళకి ఈరోజు పోవడం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఉండే కార్యక్రమాల్లో, మనం ఉండే పథకాల్లో కానీ ఏదైతే మనం ప్రామిస్ చేసామో అవన్నీ ఇస్తున్నాం. ఒకరు ఇద్దరు పెన్షన్స్ కూడా రాలేదని చెప్పేసి బాధపడుతున్నారు. అవి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈరోజు రాష్ట్రంలో 8 లక్షల పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు 2400 కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి నెల కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. అవి కూడా ఈ తొందరలోనే దాన్ని కూడా ఓపెన్ చేస్తాం, దాన్ని కూడా
ఆన్లైన్లో పెట్టుకోమని చెప్పేసి కూడా పెట్టి దాన్ని ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా శాంక్షన్ చేసే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి కూడా నీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉండేది ఇంకా మనకు ఉండేటప్పుడు రాష్ట్రంలో కూడా ఈరోజు మనకి ఇంటింటికి తెలుగుదేశంలో కూడా 8వ స్థానంలో ఉన్నాం. మనకి ఎక్కడెక్కడ కార్యకర్తలు కూడా మన తెలుగుదేశం పార్టీ కానీ కూటమి వాళ్ళు కానీ అందరూ కూడా ఏ ఏరియా ఆ ఏరియాలో బూత్లో ప్రతి ఇంటికి వెళ్ళటం, ప్రతి ఇంట్లో కూడా వాళ్ళందరికీ కనపడటం, వాళ్ళకి ఫోటో తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు 53% అయింది. ఇంకా టైం ఉంది. తప్పకుండా కూడా అందరినీ కలిసే కార్యక్రమం చేస్తున్నాం. మేము ఒకటే ఈరోజు ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కానీ లోకేష్ గారి ఉద్దేశం కానీ ఒకటే, మనం చేసిన పనులు ప్రజలకు దృష్టికి తీసుకెళ్ళాలి. ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా, ఏదైనా సమస్యలు ఉన్నాయా అవన్నీ కూడా తెలుసుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. పోయినసారి చేసాం, ఈసారి కూడా అదే పద్ధతిలో ఈ 2 కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా నా నోటీస్లో వచ్చిన ఏ సమస్య ఉన్నా కూడా నోట్ చేసుకొని దాన్ని రెక్టిఫై చేస్తాం. కాబట్టి ఇంటింటికి కానీ లేకపోతే షాపులకు కానీ అన్నిటికీ వెళ్ళి ఉండే సమస్యలు కూడా తెలుసుకొని మనకు ఏదైనా ఇబ్బంది ఉందంటే నేను ఇవాళ తిరిగిన వాటిల్లో ఎక్కడా కూడా దాదాపు 198% వరకు అందరూ సంతోషంగా ఉన్నామని చెప్పిన వాళ్ళు తప్పితే ఎక్కడా కూడా అలాంటిది లేదు. ఇంకా ఎక్కడైనా తిరిగేటప్పుడు కూడా ఏదైనా ఉన్నా కూడా తప్పకుండా దాన్ని కరెక్ట్ చేయడానికి నా వంతు నేను చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఒకటి ముఖ్యమైన విషయం మీ ద్వారా ప్రజలకు తెలియపరచాల్సింది కూడా ఉంది. మనకి నెక్స్ట్ మంత్ 150 సంవత్సరాలు, మనకి మున్సిపాలిటీ 150 సంవత్సరాలు దానికి ఒక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. దాంట్లో ఆ భాగంగా అనేక కార్యక్రమాలు కూడా కొన్ని శంకుస్థాపనలు చేస్తున్నాం. కొన్ని ప్లాంటేషన్ కానీ, కొన్ని పార్కులు కానీ, కొన్ని ఏ అయితే రోడ్స్ కానీ ఇవన్నీ కూడా దాన్ని ప్రారంభించేదాన్ని దానికి శాంక్షన్ చేసి దాన్ని అన్నీ కూడా ఒక రూపురేఖలకు మార్చే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఏదైతే శంకుస్థాపన చేస్తామో అవన్నీ కూడా 6 నెలలు పడతాయి. ఏదైతే ఓపెన్ చేసే ఉన్నాయో ఈ 45 రోజుల్లో అవన్నీ కంప్లీట్ చేసి అవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకొచ్చి ప్రజలకి అంకితం చేసే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు మన పార్కులు కానీ ప్రతి డివిజన్లో కమ్యూనిటీ హాల్స్ కానీ ఒక పద్ధతి ప్రకారంగా ఉన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు 4-5 సార్లు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత, మంత్రి నారాయణ గారిని కలిసిన తర్వాత మనకు కూడా ఫండ్స్ ఈ వీక్లోనే ఫస్ట్ వీక్లోనే వస్తూ ఉన్నాయి. వచ్చిన తర్వాత ఈ కాంట్రాక్టర్లు కానీ ఏదైనా ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఇచ్చేసి పూర్తిగా ఎక్కడెక్కడ పెండింగ్లు ఉన్నాయో అన్నీ కూడా కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. కొంతమంది మా దగ్గర ఇంకా సిమెంట్ రోడ్ రాలేదని చెప్పేసి కొంతమంది అంటున్నారు. పైప్ లైన్లు, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ మొదలుపెట్టాం. కాబట్టి ఆ పైప్ లైన్ అయిపోగానే సిమెంట్ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోండి. మళ్ళీ సిమెంట్ రోడ్ వేస్తే మళ్ళీ పగలగొడతారని చెప్పి దానికోసం సిమెంట్ రోడ్లు పెట్టకుండా డ్రైన్లే పెడుతున్నామని చెప్పి కూడా మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తున్నాను. కాబట్టి 150 సంవత్సరాలు మనం ఏం చేస్తామనేది కూడా ఒక 2-3 రోజుల్లో ఒక పత్రాన్ని, అదేవిధంగా పాంప్లెట్ని, అదేవిధంగా మనం ఏమేమి నిర్ణయాలు తీసుకున్నామో అవన్నీ కూడా మీ ద్వారా కూడా ప్రజలకు తెలియపరుస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు భాగస్వాములైన అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళు అవినీతి, వాళ్ళు వైఎస్ఆర్ మాటలు మనం వినాల్సిన అవసరం లేదండి. వాళ్ళు చేసిన 5 సంవత్సరాల పాపాలే వాళ్ళని 11 సీట్లకు అంకితం చేశారు. వాళ్ళు ఇంకా కూడా వాళ్ళు మారరు. వాళ్ళు ఆ నాయకుడు అదే పరిస్థితిలో ఉన్నాడు. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో అధికారం ఉంటే ఏమో ఇంట్లో కూర్చొని బయటికి రాకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా ఎక్కడెక్కడ సంపాదిద్దాము, ఎక్కడెక్కడ ఇబ్బందులు పెడదాము అవన్నీ కూడా కార్యక్రమాలు చేశారు. ఒక వ్యవస్థను వదిలిపెట్టలా. ఆ రోజు ఒక కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ అన్నీ కూడా చేయటం జరిగింది. ఈరోజు కొత్తగా అయిపోయిన తర్వాత మేము అది చేసాము, ఇది చేసాము అని చెప్పేసి పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకి ఏం చేసామా, మనం ఏం చెప్పామా అనేది మాకు అవసరం. ఏదో దొంగ మాటలు చెప్పి డిఎస్సిలో ఇది జరిగింది, అది జరిగింది, లేకపోతే ఇంకో దగ్గర మొన్న టొబాకో ఒకసారి మళ్ళీ కావాలని చెప్పి రాష్ట్రోగాలు చేయటం, వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారనేది వాళ్ళు విమర్శ చేసుకోవాలి. అదేవిధంగా వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు ఎంత మాత్రం పనిచేశారు, ఏదైనా ఒక్కటన్నా ఇదిగో చెప్పుకోదగ్గకి, ఇదిగో పోలవరానికి ఇదిగో 10 కోట్లు పెట్టాము, లేకపోతే అమరావతికి ఏదైనా కొంచెం ఖర్చు పెట్టాము, ఏదన్నా చెప్పిన పాపాను పోలా. ఈరోజు మళ్ళా కూడా ఇప్పటికి కూడా మార్పు లేకుండా మావిగాని అంటాడు. అంటే ఇంకా కూడా మార్పు లేదు. ఎందుకంటే అతను ఒక సైకో. ఆ సైకోకి మార్పులు అనేది ఉండదు. ఇంకా కూడా అహంకారంగా ఏం చేయాలా, అనే ఆలోచన తప్పితే, ఎవరిని ఇబ్బంది పెట్టాలా ఆలోచన తప్పితే, నేను ఎందుకు ఓడిపోయాను, ఇన్ని సీట్లు ఎందుకు తేడా వచ్చింది, అసెంబ్లీలో కూడా కూర్చోవటానికే లేకుండా పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది వాళ్ళు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి.
అది తప్పితే ఎదుటోళ్ళని ఇప్పుడు కూడా మాట్లాడటం, ఎదుటోళ్ళు ఇట్లా అట్లా అంటాం, దానివల్ల ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎప్పుడైతే మావిగన్ అన్నాడో మావిగన్ తోటి అతను పూర్తిగా నాశనం అయిపోయాడు. ఎందుకంటే కొంత పార్ట్ అన్నా ఉండేవాళ్ళు కూడా ఈరోజు అతను మాట్లాడే విధానంలో పూర్తిగా సర్వనాశనం, వీడు ఇంకా మారలేదనే పరిస్థితికి ప్రజలు వచ్చారు. కాబట్టి వాళ్ళు మాట్లాడిన ప్రతి దానికి మేము కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎవడో వచ్చిన వాళ్ళంతా మాట్లాడుతుంటారు, దానికి నేను కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేనేం చేస్తున్నావా, ప్రజలకు ఏం చేయాలా, లేకపోతే ప్రజలు ఎక్కడ ఇబ్బందులు ఉన్నారా, మనం ఏం చేస్తే ప్రజలకి బాగుంటుందా అనేది అది నేను చూసుకోవాల్సిన నా బాధ్యత. నేను దానికి కట్టుబడి ఉంటాను తప్పితే ఎవడో పనికి మాలను మాట్లాడే మాటలకన్నిటికీ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ VSO పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.